ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి? మేము డైరెక్ట్ కరీంనగర్ నుంచి వచ్చామండి. అయితే ప్రభుత్వం యొక్క పరిణామాలను చూస్తుంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. డీఎస్సీ, మెగా డీఎస్సీ వేస్తా అన్నారు. వేశారు కూడా, అది చాలా సంతోషకరమైన విషయం. పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో అది 5,000 పోస్టులు వేస్తే మేమందరము ధర్నా చేసినాము. ఏంటంటే మెగా డీఎస్సీ వేయాలి అని దాదాపు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా ధర్నా చేయడం జరిగింది. దానికి అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మన స్టేట్లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ మన గవర్నమెంట్ మనకు మెగా డిఎస్సి వేయకపోతే మన ఎవరైతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది, అప్పుడు కంపల్సరీ మన తెలంగాణ రాష్ట్రంలో 21,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మేము ప్రభుత్వంలో వస్తే కంపల్సరీ మెగా డిఎస్సి వేస్తాము అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది, 21,000 పోస్టులకు కేవలం 11,000 పోస్టుల చిల్లర మాత్రమే పోస్టులు వేయడం జరిగింది. మరి అందులో కూడా జరిగిన దారుణం ఏంటంటే టెట్ వేయకుండా డిఎస్సి వేయడం. ఇది ఎంతవరకు కరెక్ట్? 10th చేయకుండా ఎవరైనా ఇంటర్ చేస్తారా? ఇంటర్ చేయకుండా ఎవరైనా డిగ్రీ చేస్తారా? మనము డిఎడ్ చేస్తామండి, డిఎడ్ చేస్తాం, బీఎడ్ చేస్తాం, డిఎడ్ బీఎడ్ చేసిన తర్వాత టెట్ రాస్తాం. టెట్ రాసిన వాళ్ళే డిఎస్సి రాస్తారు. మరి డిఎడ్ బీఎడ్ ఫైనల్ ఇయర్ చేసే వాళ్ళకు కూడా డిఎస్సి నోటిఫికేషన్లో మనకి ఎలిజిబిలిటీ ఇవ్వడం అనేది జరిగింది. మరి వితౌట్ టెట్ మేము డిఎస్సి ఎలా రాస్తామని చెప్పి సీఎం గారు అనుకున్నారో మాకైతే తెలీదు. అది తెలిసి చేశారు, తెలియజేశారు. అది ఉన్నతాధికారుల తప్పో ఏమో తెలియదు. ఒక ఉన్నతాధికారి అనడం జరిగింది కదా, మరి డిఎస్సికి ముందు టెట్ ఉంటుందా సార్ అంటే, టెట్తో సంబంధం లేకుండా డిఎస్సి వేయడం జరిగింది, దానికి దీనికి సంబంధం లేదు అన్న. ఎలా ఉండదు? టెట్కి సంబంధం ఎలా ఉండదు? డిఎస్సికి టెట్కి సంబంధం ఎలా ఉండదు? ఇది వేరు కోర్సు కాదు కదా, ఒకే దాంట్లో ఉన్నవి కదా. ఇప్పుడు ఎంసెట్కి డిఎడ్కి సంబంధం లేదు అంటే అవును, ఎంసెట్ అనేది ఇంజనీరింగ్కి సంబంధించింది. మన డీసెట్ కానీ టెట్ కానీ డిఎస్సి మన ఈ కోర్స్ టీచర్ కోర్సులకు సంబంధించిందని మనం భావించవచ్చు. మరి వితౌట్ టెట్ డిఎస్సి ఎలా వేస్తారు? ఇది మేము అడుగుతున్నాం. అయితే మేము ఇంతకుముందు కూడా ఒకసారి ఏదైతే పాత ప్రభుత్వం ఉండేనో టెట్ వేయడం జరిగింది. మరి ఆ టెట్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు డిలే అయి మళ్ళీ రీనోటిఫికేషన్ వేయడం జరిగింది. అప్పుడు పాత టెట్ వేసిన అప్పుడు ఏమైందంటే దాదాపు 80% మంది ఫెయిల్ అవ్వడం జరిగింది. కేవలం 15% మందే ఫెయిల్ చేయడం జరిగింది. 15% మంది మాత్రమే టెట్ క్వాలిఫై అయ్యారు. చాలామంది ఫెయిల్ అవ్వడం జరిగింది. కేవలం 15% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. కేవలం ఎందుకు రీజన్ ఏంటి అంటే ఫెయిల్ చేస్తున్నారని మీరు అంటున్నారు? పేపర్ చాలా టఫ్గా ఇవ్వడం జరిగిందండి. పేపర్ చాలా డిఎస్సికి ఎక్కువ అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని దృష్టి ఇక ఫిల్టర్ ప్రభుత్వం యొక్క దృష్టిలో అభ్యర్థులను ఎలాగైనా ఫిల్టర్ చేయాలని దృష్టిలో ఆ పేపర్ ఇవ్వడం జరిగింది కావచ్చు బహుశా. అయితే ఇప్పుడు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మేము కూడా టెట్ రాసామండి, కానీ మాకు టెట్ ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. సో అప్పుడు ఎలిజిబిలిటీ ఇచ్చి ఉంటే అప్పుడు మేము టెట్ రాసేవాళ్ళం కదా. అప్పటి టెట్ మార్క్స్ మాకు ఇప్పుడు యూజ్ అయ్యేటివి కదా ఫైనల్ ఇయర్లో. అప్పుడేమో టెట్ ఎలిజిబిలిటీ ఇవ్వలేదు, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో రాసుకో అంటున్నారు కానీ టెట్ ఇవ్వట్లేదు. వితౌట్ టెట్ హౌ కెన్ వి అప్లై డిఎస్సి? మీరే చెప్పండి, ఇది న్యాయమా? కాదు కదా. కాబట్టి ప్రభుత్వం కంపల్సరీగా టెట్ వేయాలి. డిఎడ్ అభ్యర్థులు ఉన్నారు, బీఎడ్ అభ్యర్థులు ఉన్నారు, అదేవిధంగా ఫెయిల్ అయిన నిరుద్యోగులు చాలామంది టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. వారందరి కోసము, తెలంగాణలో ఉన్నటువంటి లక్షల నిరుద్యోగుల కోసము కంపల్సరీగా టెట్ వేయాలి. టెట్ వేసిన తర్వాతనే డిఎస్సి వేయాలి. ముఖ్యంగా మరియు మేము డిఎడ్ అభ్యర్థులు మాకేమైందంటే ఈ కరోనా టైం అని చెప్పేసి కరోనా అయిపోయిన తర్వాత కూడా 2022లో మన అకాడమిక్ ఇయర్ని ఇన్ టైం టు టైం స్టార్ట్ చేయకుండా చాలా లేట్గా స్టార్ట్ చేశారు. లేట్గా స్టార్ట్ చేసి లేట్గా రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా అకాడమిక్ ఇయర్ దాదాపు ఆగస్టులో అయిపోతుందండి. ఆగస్టులో అయిపోయి వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మాకు చేతులకు మెమోస్ రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు డిఎస్సి ఎగ్జామ్ పెడతారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకి సర్టిఫికేట్స్ చేతిలో ఉండవండి. సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మా అకాడమిక్ ఇయర్ని లేట్ చేయడం ప్రభుత్వం యొక్క తప్పు. కాబట్టి దీన్ని వారే సరిదిద్దుకోవాలని మేము కోరుకుంటాం. మా అకాడమిక్ ఇయర్ని కంపల్సరీగా రెడ్యూస్ చేయాలి, తగ్గించేసి మాకు త్వరగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టాలి, రిజల్ట్స్ ఇవ్వాలి, మాకు సర్టిఫికేట్స్ వచ్చేలా ప్రభుత్వం కానీ ఎస్సీఆర్టీ కానీ మొత్తం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కానీ దీని మీద చర్యలు తీసుకొని అదేవిధంగా మాకు టెట్ కండక్ట్ చేసి వెంటనే మాకు డిఎస్సికి అప్లై చేసుకునేలా, అర్హత సాధించేలా, తర్వాత కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవకాశం వచ్చేలా, సర్టిఫికేట్ చేతిలో ఉండేలా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి. వీటి మీద అన్ని రకాలుగా ఆలోచనలు చేసుకోవాలని నేను ఉన్నతాధికారులను కోరుతున్నాను. దీని మీద స్పందించకపోతే దాదాపు మేము ఈరోజు చాలా తక్కువ మంది వచ్చామండి. ప్రతి డైట్ నుంచి ఇద్దరిద్దరు ఎవరైతే లీడర్స్ ఉంటారో క్లాస్ లీడర్స్, క్లాస్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే రావడం జరిగింది. కానీ దీని మీద స్పందించకపోతే మాత్రం తీవ్రమైన చర్యను విద్యార్థులందరూ తీసుకోవడం జరుగుతుంది. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు, గవర్నమెంట్ ఎవరైతే డిఎడ్ బీఎడ్ అభ్యర్థులు ఉన్నారో అందరూ కూడా వచ్చి ధర్నా చేయడం కానీ సీఎం ఇంటిని ముట్టడించడం కానీ జరుగుతుంది. అప్పుడు ఎవరు ఆపమన్నా మేము ఆగేది లేదు. అహింసాయుతంగా
మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకుంటాము. ఇది కంపల్సరిగా సీఎం గారు గుర్తించగలరని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.